హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రెడ్డి వ్లాగ్స్. ఇట్స్ మీ హర్ని, మీ నెల్లూరు అమ్మాయి. ఈ వ్లాగ్లో అయితే మీకు చికెన్ మెజెస్టిక్ రెసిపీ అయితే చూపించేస్తాను, చూసేయండి. ప్రిపరేషన్ మొత్తం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్ హోటల్ స్టైలే వస్తుందన్నమాట. నేనే ఈ చికెన్ మెజెస్టిక్ చేసేది ఎలా వస్తుందనేది లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఎలా చూపిస్తానో అలాగే ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఫస్ట్ వచ్చేసి చికెన్ పీసెస్ తీసుకోవాలన్నమాట. వాటిని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చాలా సన్నమైతే కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి మసాలా అవన్నీ వాటికి మంచిగా పడుతుంది. ఇక్కడ మనం చికెన్ తీసుకునేది బోన్ అయితే తీసుకోకూడదు, బోన్లెస్ చికెన్ అయితే తీసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న దాంట్లో కొన్ని బోన్ కూడా ఉంది, అది ఎలా వస్తుంది అనేది జస్ట్ ట్రై చేశాను అంతే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మనం మ్యాగ్నేషన్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న చికెన్లోకి ఎగ్ ఉంటుంది కదా, అదైతే బీట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. మీరు తీసుకున్న చికెన్కి తగ్గట్టు ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం పసుపు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి, స్పైసెస్ అన్నీ పీసెస్కి పట్టేటట్టు. ఇక్కడ ఎగ్ ఎందుకు వేసామంటే ప్రతి ఒక్క చికెన్ పీస్కి కూడా ఈ మసాలా ఇవన్నీ పట్టేందుకైతే వేసాము. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇందులోకి ఒక 2 ఆర్ 2.5 స్పూన్స్ మనం మైదా ఉంటుంది కదా, అది ఇంకొక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. మీరు తీసుకున్న చికెన్ బట్టి ఇవి 2 వేసుకోవాలన్నమాట. నేనైతే 2 స్పూన్స్ మైదా ఇంకా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేశాను. ఇవి 2 వేసుకున్నాక కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ ఇంకా మైదా వేసినాక ఇంకా గట్టిగానే అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంత నీడేం అవసరం లేదు, వాటర్ దానికే సరిపోతుంది. ఇలా మ్యాగ్నేషన్ అయిపోయినాక మనమైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా మనమైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటి ఒకేసారి వేస్తే అవన్నీ అతుక్కుపోతాయి. ఇదంతా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం చికెన్ అనేది బాయిల్ చేయలేదు కదా, ఇంకా ఇందులోనే బాయిల్ అవుతుంది. ఇంకా అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మంచిగా ఉడుకుతుందన్నమాట పీస్. ఇలా మొత్తం అన్ని బ్యాచెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి నాలాగా ఆయిల్ దగ్గరకైతే వేసుకోకండి, చెయ్యి అయితే కాలుతుంది. నాకు కాలింది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా ఇలా బ్యాచెస్గా మనం ఫ్రై చేసుకోవాలి. ప్రస్తుతానికైతే చికెన్ పకోడా రెడీ అయిందనమాట. ఇంకా దాన్ని చికెన్ మెజెస్టిక్ చేయాలంటే ప్రాసెస్ ఉంటుంది కదా, ఇప్పుడైతే అది చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి అయితే ఆయిల్ వేయాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి దాని తర్వాత మనకి అల్లం ఉంటుంది కదా, అది వేసేసేయాలి. ఇక్కడ అల్లం ఇంకా జీలకర్ర వేసినాక ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ అల్లం అనేది చిన్న చిన్న పీసెస్గా అయిపోవాలి, ఫ్రై చేస్తుంటే అయిపోతుంది ఆటోమేటిక్గా. బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేస్తుంది. చెయ్యి అయితే మళ్ళీ కాలిందనమాట, అదే చూపిస్తున్నా. ఇదండి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఇవి 2 వేసుకోవాలి. మధ్యలో వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, అవి 2 పేలుతూ ఉంటే మాకైతే వెళ్ళిపోయిందనమాట వీడియో తీయడం ఆపేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక ఇందులోకి అయితే మనం ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇవి కూడా ఫ్రై చేసేయాలన్నమాట వాటితో పాటు. ఇందులోకి అయితే మనం కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసేయాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోకి అయితే మనం కొంచెం కూడా కారం కానీ సాల్ట్ కానీ వేయలేదు, ఒక పసుపు ఒకటే వేసినాము. ఇలా మంచిగా ఫ్రై అయినాక ఇందులోకి అయితే మనం కొంచెం పెరుగు అయితే వేసేయాలి. పెరుగు వేసినాక అది మొత్తం విరిగిపోతుంది అనమాట. మీరైతే టెన్షన్ పడుకోండి, అట్లాగే ఉంటుంది. అప్పుడే మనకి గ్రేవీ అనేది రెడీ అవుతుందన్నమాట. అది వేసినాక కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే గ్రేవీ దగ్గరకు అవుతుంది.
ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు ఇంకా పెప్పర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ గ్రేవీ మొత్తానికి. ఈ గ్రేవీలో అయితే మనం అస్సలు కారం అయితే యూస్ చేయలేదు. దానికి బదులు ఈ పెప్పర్ పౌడర్ అయితే వేసాము. పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి. మళ్ళీ మీరు అదేంటో అనుకోకండి. కొంతమంది ఉంటారు కదా తెలియని వాళ్ళు. వాళ్ళ కోసం చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం చికెన్ పీసెస్కి పట్టేటట్టు మనమైతే మిక్స్ చేసుకోవాలి. అది స్మెల్ ఎంత బాగుంటుందో తెలుసా, చేస్తుంటేనే నోరు ఊరిపోద్ది. ఇంకా తింటే ఎలా ఉంటుంది అనేది ఇంకా మీరు చేసుకొని తినాలి. నేనైతే తినేసా, ఫుల్ టేస్టీగా ఉందన్నమాట. ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. ఇంకా ఫైనల్గా మనమైతే కాజు కూడా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాజు అనమాట ఇది. అది ఫ్రై చేసేటప్పుడే నాకు చేయి కాలింది ఫ్రెండ్స్. సర్లే అవన్నీ పట్టించుకోకూడదు. ఇంకా లాస్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసాము. ఒక 2 ఆర్ 3 మినిట్స్ మనమైతే మంచిగా ఇది ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ మొత్తం ప్రతి ఒక్క పీసెస్కి పట్టినాక ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేసేదే. ఇంకా ఫైనల్గా ఒకటేమన్నా మర్చిపోయారా, కొత్తిమీర. ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఫైనల్గా మనకి సర్వ్ చేసుకుంటే చికెన్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోతుంది. ఫుల్ కుమ్మేయండి. అంతే గాయ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ని రెడ్డి బ్లాగ్స్. బాయ్.